హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 10. తనతో రానని మారం చేస్తున్న వైదేహిని ఒక్కసారిగా ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు సామ్రాట్. తను ఎంత గింజుకుంటున్నా సరే చలించని సామ్రాట్ని చూస్తూ పోయిన జన్మలో ఏ బండరాయిగానో ఖడ్గమృగంగానో పుట్టుంటాడు. అందుకే ఒక మనిషి ఇంతగా గింజుకుంటున్నా కూడా తనకేమీ పట్టనట్టుగా ఎలా పోతున్నాడో చూడు అని సామ్రాట్ని కొరకొరా చూస్తూ ఉండగా సామ్రాట్ తన వైపు అస్సలు చూడకుండా, నువ్వనుకుంటున్నంత సీన్ లేదు కానీ పోయిన జన్మలో కూడా నేను ఇలాగే హ్యాండ్సమ్గా మ్యాన్లీగా ఉన్నా. అండ్ ఇంకొక విషయం నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేయాల్సింది నేను చేస్తాను. అందుకే నా మాట విని నువ్వు నన్ను బ్లైండ్గా ఫాలో అవడమే నీకే మంచిది. లేదు ఇలానే గింజుకుంటా అంటే నువ్వు గింజుకున్న ప్రతిసారి నేను ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సి వస్తుంది. సామ్రాట్ మాటలకి వైదేహి తన చూపుల బాణాలను అతడి వైపుకు సంధిస్తూ, హ్యాండ్సమ్మా మ్యాన్లీనా? ఏ పక్క నుంచి బాబు? మొహం చూడు, ఉడతలు పట్టే మొహం వేసుకుని. మళ్ళీ సెల్ఫ్ డబ్బా ఒకటి దానికి తోడుగా. ఇంకా ఏంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడా? వాడు చెప్పినట్టు నేను వినాలా? నేను అస్సలు చచ్చినా విన్ను. ఇంకా ఇంకా బెట్టి చేస్తా. ఏం చేస్తాడో నేను చూస్తా అని తనలో తానే గొణుక్కుంటూ మొహం తిప్పేసుకోగా సామ్రాట్ ఒక్కసారిగా వైదేహి వైపు చూసి సైడ్ స్మైల్ ఇస్తూ, నీకు వేరే ఆప్షన్ లేదు బేబీ అని మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అతడి మాటకి వైదేహి అంత ఆశ్చర్యంగా చూస్తూ, నా మనసులో మాటలు వీడికి ఎలా తెలిసిపోతున్నాయి? అసలు వీడు మనిషేనా లేక దెయ్యమా అని ఒక్క క్షణం సామ్రాట్ వైపు భయంగా చూసి మళ్ళా మొదటి నుంచి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, చచా దెయ్యం అయితే కాదులే, దెయ్యం అయితే నాకు ఒక్కదానికే కదా కనిపించాలి. ప్రపంచం అందరికీ కనిపిస్తున్నాడంటే ఖచ్చితంగా దయ్యమయ్యే ఛాన్సే లేదు. మరి వీడికి నా మాటలు ఎలా వినిపిస్తున్నాయి అబ్బా అని ఆలోచిస్తూ ఒక్క క్షణం సామ్రాట్ తన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో అనేది పట్టించుకోవట్లేదు వైదేహి. తన తింగర ఆలోచనలకి సామ్రాట్ కనిపించినట్టుగా సైడ్ స్మైల్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళెలా మాటల యుద్ధం కొనసాగిస్తూ ఉండగానే సామ్రాట్ వైదేహిని ఎత్తుకుని ఒక హిందూ శ్మశాన వాటికలో ఎంటర్ అయ్యాడు. అలా నడుస్తూ నడుస్తూ చివరికి ఆ శ్మశానంలో ఒక మూలన ఉన్న సమాధి దగ్గర తనని దించాడు. గాలిలో ఉండాల్సిన తన పాదం ఇప్పుడు నేలపై ఉండడంతో తన ఆలోచనలను పక్కన పెట్టి ఇహాలోకంలోకి వచ్చిన వైదేహి చుట్టూ ఉన్న సమాధులన్నీ చూసి వైదేహి భయంగా గుటకలు మింగుతూ తనకు తెలియకుండానే సామ్రాట్ మోచేతిని దగ్గరున్న స్లీవ్స్ని గట్టిగా పట్టుకుని తన చుట్టూ ఉన్న సమాధులన్నీ అలా భయం భయంగా చూస్తూ ఉంది తను అలా పట్టుకోగానే సామ్రాట్ మళ్ళీ సైడ్ స్మైల్ ఇస్తూ తనని ఓరకంటా చూస్తూ ఉన్నాడు. కానీ తను ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఆ సమాధులన్నీ ఒక్కసారిగా చూసేసరికి భయంగా ఉంది తనకి. అలా ఓరకంట చూస్తూనే సామ్రాట్ తన చేతి మీద ఒక్కసారిగా తట్టగా వైదేహి సామ్రాట్ వైపు చూసి తనేం చేసిందో గమనించి ఒక్కసారిగా సామ్రాట్ చేతిని వదిలి అతడికి ఆమడ దూరంలో నిలబడి ఒక పక్క అతని కోపంగా ఇంకొక పక్క చుట్టూ భయంగా చూస్తూ ఉంది. అంతలోనే దూరంగా ఎక్కడో కుక్కల అరుపులు వినిపిస్తూ ఉండడంతో మళ్ళీ భయపడి సామ్రాట్ దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని ఏమాత్రం టచ్ చేయకుండా నిలబడింది. తన చిన్న చిన్న పనులన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్న సామ్రాట్ తనని చూసి చిన్నగా నవ్వుకుని తన ఎదురుగా ఉన్న సమాధిని చూస్తూ తన కంట్లో చేరిన సన్నటి కన్నీటి పొరని బయటికి రానివ్వకుండా కంట్లోనే ఆపిస్తూ తన చూపుని ఆ సమాధి వైపు నిలిపి ఒకంత భావం లేని గొంతుకుతో, తనే మా అమ్మ సీత. సామ్రాట్ గొంతు విని సామ్రాట్ వైపు చూసి అతడు ఎటువైపు చూస్తున్నాడో అటు చూసిన వైదేహి తమ ఎదురుగా ఉన్న సమాధిని చూస్తూ మళ్ళీ సామ్రాట్ని చూసేసరికి అతడు తన మొహంలో ఎలాంటి భావం లేకుండా ఆ సమాధిని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. తన మొహంలో ఎలాంటి భావాలు కనపడకపోయినప్పటికీ అతడెందుకో బాధలో ఉన్నాడేమో అని వైదేహి కనిపిస్తూ ఉంటే సామ్రాట్ భుజం మీద చెయ్యి వేయబోతూ మళ్ళీ ఎందుకో ఆగిపోయి ఆ సమాధి వైపు చూస్తూ ఉంది. ఆ సమాధి మీద సీతగారి ఫోటో ముద్రించబడి ఉంది. మచ్చలేని చందమామల అందంగా చాలా సాంప్రదాయంగా ఉన్న ఆమెను చూస్తుంటే
కళ్ళకింపుగా కనిపిస్తూ ఉంటే ఆమెను చూస్తూ ఉంది వైదేహి. ఇంతలో సామ్రాట్ మళ్ళీ మాట్లాడుతూ, నాకు 13 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయిన తను ఇప్పటిదాకా తిరిగి రానే లేదు. అమ్మ అస్థికలు గంగలో కలిపాక తెలిసింది అమ్మ ఇంకెప్పటికీ తిరిగి రాదని. ఆ తర్వాత అమ్మ గుర్తులు కొన్నింటిని ఇక్కడే పాతిపెట్టి తనని ఇక్కడే చూసుకుంటాను. ఇలా చెప్తున్నప్పుడు అతను గొంతు వణకడాన్ని గమనించిన వైదేహి అప్రయత్నంగా అతడి వైపు చూడగా అతడు ఇప్పటికే అదే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో తెలియదు. ఎప్పటికో తేరుకున్న సామ్రాట్ తన్నే చూస్తున్న వైదేహిని చూస్తూ మళ్ళీ ఒక్కసారికి తను ఎత్తుకుని మళ్ళీ శ్మశానం నుండి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇలా అంటే తనని ఎత్తేసుకుంటున్న సామ్రాట్ని చూస్తూ, నీ కంటికి నేనేమైనా బియ్యం బస్తాలా కనిపిస్తున్నానా? ఎప్పుడు పడితే అప్పుడు నన్ను ఎత్తుకుంటున్నావు? దించు నన్ను ముందు, నాకు కాళ్ళున్నాయి, నేను నడవగలను, నన్ను దించు అని గింజుకుంటూ ఉంటుంది వైదేహి. తను అంతలా గింజుకుంటుంటే సామ్రాట్ తన్ని చిరాగ్గా ఒక చూపు చూడగా వైదేహి సైలెంట్ అయిపోయి గుర్రుగా అతని వైపు చూస్తూ ఉంది. కానీ సామ్రాట్ ఆ చూపులేమీ పట్టించుకోకుండా తన్ని శ్మశానం నుండి బయటికి తీసుకొచ్చి ఆ పక్కనే ఉన్న తన కోటలోకి తన రాణిని అలానే ఎత్తుకుని తీసుకుని వెళ్ళాడు. సామ్రాట్ తీసుకెళ్లిన వైపే చూస్తున్న వైదేహి విచిత్రంగా ఆ ఇల్లును చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే ఆ ఇల్లు చూడటానికి చాలా పెద్దగా ఉన్నప్పటికీ గోడలు బీటలు బారిపోయి రంగు వెలిసిపోయి అక్కడక్కడ బయట బూజు పట్టి చూడటానికి కొద్దిగా బూత్ బంగ్లాలా కనిపిస్తూ ఉంది. తను బయట ఉన్న పరిసరాలన్నింటినీ వింతగా గమనిస్తూ ఉంటే సామ్రాట్ తను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చేశాడు. లోపలైతే మరీ బయట ఉన్నంత దారుణంగా కాకపోయినా అటు ఇటుగా చూడటానికి కూడా అలానే ఉంది. లోపల కూడా పెయింటింగ్ వెలిసిపోయి ఉండడంతో ఆ ఇల్లు రాజరిక దర్పంతో వెలిగిపోతున్నా కూడా ఇలా పెయింటింగ్ పోయి ఉండడంతో అంత అందంగా కనిపించడం లేదు. బయట ఏదో అలికిడి అవడంతో ఎవరి గదుల నుండి వారు బయటకు వచ్చారు. ప్రియంవద గారు ఇంకా శ్వేత సామ్రాట్ చేతిలో గింజుకుంటున్న వైదేహిని చూస్తూ కొంచెం వాళ్ళు విచిత్రంగా ఉండిపోయారు. ప్రియంవద గారు కోపంగా సామ్రాట్ని చూస్తూ, సామ్రాట్ ఏంటిదంతా? ఎవరా అమ్మాయి? ఇలా తన్ని ఎందుకు తీసుకొచ్చావు? ప్రియంవద గారు అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా సామ్రాట్ తన్ని మాత్రం పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతుంటే ప్రియంవద గారు కోపంగా చిన్న సైజు అరుపులా మాట్లాడుతూ, నిన్నే సామ్రాట్ మాట్లాడవేంటి? ఇక్కడ నేను నిన్ను అడుగుతున్నా కదా, నువ్వెందుకు జవాబు చెప్పడం లేదు? తను అలా మాట్లాడుతూ ఉంటే ఒకటో మెట్టి మీద అడుగు పెట్టబోయేవాడల్లా ఒక్కసారిగా ఆగిపోయి వైదేహిని కింద దించేసి నిప్పులు కక్కి కళ్ళతో వెనక్కి తిరిగి ప్రియంవద గారి వైపు విసురుగా తన అడుగులను కదిపాడు. అతడి కాళ్ళని చూస్తుంటే అతడు ఎంత కోపంగా ఉన్నదో అర్థమవుతున్నా శ్వేత పై ప్రాణాలు పయ్య పోయేటట్టున్నాయి. ఏం జరుగుతుందో అన్నట్లు భయంగా తన తల్లిని సామ్రాట్ని చూస్తూ గుటకలు మింగుతుంటే ప్రియంవదకి కూడా ఇక కొద్దిగా భయం మొదలయ్యి సామ్రాట్ని చూస్తుంటే సామ్రాట్ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి రాగానే ప్రియంవద పక్కనున్న గోడని గట్టిగా ఒక గుద్దు గుద్దగా ఆ గోడలో క్రాక్స్ వచ్చి కొద్దిగా పగిలి కింద పడిపోయింది. అంతే. ప్రియంవద 2 అడుగులు వెనక్కి వేసి భయంగా సామ్రాట్ని చూస్తూ ఉంటే సామ్రాట్ తన్నే కోపంగా చూస్తూ, నువ్వు నా తల్లివి కాదు, అవ్వాలని ప్రయత్నించకు. నేనేం చేసినా ఎవరిని తీసుకొచ్చినా నీకు ఎలాంటి సంబంధం లేదు. అండ్ ఇంకొక విషయం, నిన్ను సామ్రాట్ గారు అని పిలవమని నీకెన్నోసార్లు చెప్పాను అని గట్టిగా అరిచేసరికి ప్రియంవద గారు ఇంకో 2 అడుగులు వెనక్కి వేసి చిన్నగా గొంతు పగిల్చుకొని సారీ సామ్రాట్ అని అంది. ఆ మాటకు సామ్రాట్ తన్ని కోపంగా చూడగా ప్రియంవద మళ్ళీ తడబడుతూ సారీ సామ్రాట్ గారు, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు. ఆ మాటకి సామ్రాట్ కొద్దిగా చల్లబడి విసురుగా అక్కడి నుండి వైదేహి చేతిని పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోయాడు. మరి వైదేహిని సామ్రాట్ ఏం చేయబోతున్నాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం.